బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు యష్మి గౌడ. అయితే ఈ సీజన్ లో ఒక ముగ్గురు నలుగురు తప్ప మిగతా మొహాలు కాస్త కొత్తగానే ఉన్నాయి. అందులో యష్మి గౌడ కూడా ఒకరు. ఇక ఈమె మాత్రం హౌస్ లో బాగా రఫాడిస్తోంది. దీంతో జనాలు అసలు ఎవరు ఈ యష్మి గౌడ, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే సీరియల్స్ చూసేవారికి ఈమె తెలుసని చెప్పాలి. అసలు పెళ్లిపేటల దాకా వెళ్లిన ఈ యష్మి గౌడ పెళ్లి ఆగిపోవడానికి గల కారణాలేంటి, యష్మి గౌడ బిగ్ బాస్ లోకి వెళ్లేందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. యష్మి గౌడ అలియాస్ యష్మి, ఈమె 1995 ఆగస్టు 30న కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి రమేష్ గౌడ, తల్లి విజయలక్ష్మి. ఈమెకు ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి చిన్నగా ఒక కాటన్ బాక్స్ ఫ్యాక్టరీని రన్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేవారు. యష్మి తన స్కూలింగ్ ని బెంగళూరులోని హోలీ చైల్డ్ ఇంగ్లీష్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న యష్మి ఇంటర్ చదివేటప్పుడు అందరూ ఈమె అందాన్ని చూసి పొగడడంతో యష్మికి మోడలింగ్ లో ట్రై చేయాలని, అందాల పోటీల్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అందుకు ఈమె తల్లిదండ్రులు వద్దన్నా యష్మి మాత్రం వారి మాటల్ని వినకుండా అందాల పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయింది. ఇక ఈమె తండ్రి బెంగళూరులోని దయానంద సాగర్ ఇన్స్టిట్యూట్ లో యష్మిని బీటెక్ చదువుల కోసం జాయిన్ చేపించారు. కానీ చదువుకోవడం ఇష్టం లేకున్నా తన తండ్రి గ్రాడ్యుయేషన్ అయ్యాక నీకు నచ్చింది చేసుకో అని చెప్పడంతో యష్మికి వేరే దారి లేక చదువుల మీద ఫోకస్ పెట్టాలనుకున్నా చాలా సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అలా మొదటిగా 2014లో మిస్ మైసూర్ అనే అందాల పోటీలో పాల్గొనగా అందులో ఈమె విన్నవలేదు. కానీ మిస్ ఫోటోజెనిక్ అనే అవార్డును తీసుకుంది. ఆ తర్వాత మిస్ కర్ణాటక అనే పోటీల్లో పాల్గొన్న సెకండ్ రౌండ్ లోనే ఈమె ఎలిమినేట్ అయింది. ఇక అలా మిస్ సౌత్ ఇండియా అనే అందాల పోటీలో యష్మి పాల్గొన్నప్పటికీ ఈమెకు స్పాన్సర్స్ లేని కారణంగా సినిమాల్లోకి వెళ్ళలేకపోయింది. ఇదిలా ఉంటే యష్మి బీటెక్ చదువుతున్నప్పుడే తన సీనియర్ అయిన ప్రభుతో మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా యష్మి బాయ్ ఫ్రెండ్ కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో మోడలింగ్ చేస్తూ బిజీగా ఉండేది. ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయి అందులో చిన్న చిన్నగా అడ్వర్టైజ్మెంట్ లో యాక్ట్ చేయడం మొదలు పెట్టారు. తన తండ్రి మాటల్ని వినకుండా బట్టలు సర్దుకొని బెంగళూరుకు వెళ్లి అక్కడే ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుని ఉండేవారు. ఇక అలా ఎంత ట్రై చేసినా యష్మికి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో ప్రభు ఆమెను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు. కానీ యష్మి మాత్రం అందుకు సిద్ధంగా లేకపోగా మరికొన్ని రోజులు టైం అడుగుగా అందుకు ప్రభు ఒప్పుకోవడంతో ఎలాగైనా తనేంటో నిరూపించుకోవాలని అన్నింటికి సిద్ధమైన యష్మి సినిమాలో ట్రై చేసిన హీరోయిన్ గా కాకుండా ఈమెకు చిన్న చిన్నగా పాత్రలు ఇచ్చేవారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడే ఒక సీరియల్ లో ఆడిషన్ జరుగుతుందని తెలుసుకుని యష్మి అందులో పాల్గొనగా ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ దక్కింది. ఇక విద్యా వినాయక సీరియల్ 2017 జీ కన్నడలో టెలికాస్ట్ అయి యష్మి చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా ఈ సీరియల్ చేసేటప్పుడు పవిత్ర జయరాంతో యష్మికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే యష్మికి వచ్చిన గుర్తింపుతో ప్రభు తనని పెళ్లి చేసుకోవాలని అడగ్గా యష్మికి వేరే దారి లేక ఒప్పుకున్నా ప్రభు తల్లి మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ ని తన కోడలుగా అంగీకరించనని చెప్పేసింది. ప్రభు తల్లి ఒకవేళ వీరి పెళ్లికి ఒప్పుకోవాలంటే యష్మి పూర్తిగా రంగుల ప్రపంచానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని, పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉండాలని కండిషన్ పెట్టడంతో ఈ కండిషన్స్ యష్మి ఒప్పుకోలేదు. ఎందుకంటే 3-4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే తనకు 2017లో కొంతవరకు ఫేమ్ వచ్చిందని, ఆ టైంలో పెళ్లి చేసుకుని తన కెరియర్ ని వదులుకోలేని చెప్పడంతో వేరే దారి లేక ప్రభు యష్మితో బ్రేకప్ చేసుకుని పెళ్లి దాకా వెళ్లిన తమ ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయినా ఇదంతా పట్టించుకుని యష్మి తన కెరియర్ వైపు దృష్టి సారించింది. ఇక ఆ సమయంలో పవిత్ర జయరాం ద్వారా త్రినేని సీరియల్ డైరెక్టర్ కి యష్మిని రెఫర్ చేయడం జరిగింది. అలా మరుసటి రోజు యష్మిని హైదరాబాద్ కు పిలిచి ఆడిషన్ చేయగా ఆమెకు ఒక చిన్న పాత్రను ఇచ్చారు. ఇక ఆ తర్వాత స్వాతి చినుకులు అనే సీరియల్ లో యష్మికి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఆ సీరియల్ చేసేటప్పుడు తనకు ఏర్పడిన కాంటాక్ట్స్ కారణంగా రమ్యకృష్ణ లీడ్ గా చేసిన నాగభైరవి అనే సీరియల్ లో యష్మికి సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ రావడంతో తన మకాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు మార్చేసింది. అలా ఈ సీరియల్ ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ సీరియల్ 1 year కే ఎండ్ కార్డ్ పడడంతో యష్మి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ లో ఈమెకు సెకండ్ లీడ్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఇదే సీరియల్ లో ప్రేరణ కూడా లీడ్ గా చేయడం గమనార్హం. ఇక యష్మికి ఆ తర్వాత సీరియల్స్ లో ఛాన్సులు లేని కారణంగా ఆ మధ్యలో సూపర్ సీరియల్ ఛాంపియన్స్ అనే డాన్స్ రియాలిటీ షోలు కూడా పాల్గొని యష్మి తన డాన్స్ స్కిల్స్ ని చూపించింది. ఇక అలా ఎన్ని సీరియల్స్ లో చేసిన షోస్ లో పాల్గొన్న యష్మికి మాత్రం సినిమాలో హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఆర్టిస్టులు ఒకసారి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తే వారికి సినిమాల్లో ఛాన్సులు రావడం చాలా కష్టమని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే డాన్స్ షో ద్వారా బిగ్ బాస్ కంట్లో పడిన యష్మిని బిగ్ బాస్ టీం వారు అప్రోచ్ అవ్వగా ఈ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్న యష్మి అందుకు ఇమిడియట్ గా యాక్సెప్ట్ చేసింది. అలా యష్మి రోజుకు 10,000 రూపాయల పేమెంట్ ని తీసుకుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి
వెళ్ళినట్లు తెలుస్తోంది. మరి హెష్మి గౌడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.